హలో అందరికీ వెల్కమ్ టు అభినయాస్ వ్లాగ్స్. ఈరోజు నేను ఒక టెంపుల్ గురించి చెప్పబోతున్నానండి. ఈ టెంపుల్ని నేను జూలై మంత్లో విజిట్ చేశాను నా బర్త్డే టైంలో. అండ్ అప్పుడు నాకు కొన్ని డిఎమ్స్ వచ్చాయి ఈ టెంపుల్ ఎక్కడ ఉంది అని చెప్పేసి. అందుకే నేను ఈ వీడియో చేద్దామని అనుకున్నాను. ఈ టెంపుల్ నేను కూడా అప్పుడు విజిట్ చేయడం ఫస్ట్ టైమే, బట్ ఎప్పటికీ మర్చిపోలేని ఎక్స్పీరియన్స్. ఎందుకంటే అక్కడ వాతావరణం అంత పీస్ఫుల్గా ఉంది కాబట్టి. ఇంకా లేట్ చేయకుండా నేను ఈ టెంపుల్ ఏంటో చెప్పేస్తానండి. ఈ టెంపుల్ పేరు వచ్చేసి రత్నాలయం అంటామండి. ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవచ్చు మనము. అండ్ ఇది వచ్చేసి మనకి షామీర్పేట్ క్రాస్ రోడ్స్లో అలియాబాద్ అనే ప్లేస్లో ఉంది. ఆల్మోస్ట్ సిటీ నుంచి ఒక 25 to 30 కిలోమీటర్స్ రేడియస్లో ఉంటుంది. మనకి ఇక్కడ స్వామివారిని దర్శించుకోవాలంటే ఎలాంటి ఎంట్రీ టికెట్ లేదండి. కాకపోతే మనకి టైమింగ్స్ అనేది ఉంటుంది. వీక్ డేస్లో 6 AM to 12 PM అండ్ వీకెండ్స్లో 6 AM to 1 PM అండ్ ఈవినింగ్స్ ఎప్పటిలాగా 4 PM to 8 PM ఓపెన్గా ఉంటారు. అండ్ స్ట్రిక్ట్గా ఈ టైమింగ్స్ వీళ్ళు ఫాలో అవుతారండి. ఇక్కడ మనకి స్వామివారితో పాటు పద్మావతి అమ్మవారు, ఆండలదేవి అమ్మవారు వీళ్ళని దర్శించుకోవడమే కాకుండా మనకి వినాయకుడు, అలాగే హనుమంతుడిని, వాసవి కన్యక పరమేశ్వరి మాతని కూడా దర్శించుకోవచ్చండి. ఈ గుడి వచ్చేసి మనకి 19th February 2003లో ఓపెన్ చేశారండి. బట్ ఇక్కడ ఉన్న మెయింటెనెన్స్ చూస్తే మనకి చాలా రీసెంట్గా ఓపెన్ చేశారేమో అన్న ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే అంత నీట్గా ఉంది అండ్ అంత బాగా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ నిజంగా అక్కడ ఉన్న మెయింటెనెన్స్ పర్సన్స్ని మాత్రం మెచ్చుకోవచ్చండి. ఎందుకంటే ఆ గుడిలో ఉన్న ప్రతి ఒక్క స్ట్రక్చర్స్ కానీ, స్కల్ప్చర్స్ కానీ, దేవుళ్ళు కానీ అవన్నీ చూస్తుంటే మనకి మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మేము ఈ టెంపుల్ విజిట్ చేసింది సండే రోజండి. సో 1 PM వరకు ఆ గుడి ఓపెనే ఉంది. గర్భగుడిలోకి మనం అర్చన చేసుకోవడానికి వెళ్ళొచ్చు. సపరేట్ టికెట్ ఉంటుంది దానికి. సో మనం నెక్స్ట్ వచ్చేసి మనం గుడి నుంచి బయటికి వచ్చాక మనం రైట్ సైడ్ వెళ్తుంటే ఇక్కడ ఒక బ్యూటిఫుల్ వ్యూ ఉందండి. ఆ కృష్ణుడు మనకి పాము పడగల మీద ఉండే ఒక వ్యూ ఏదైతే ఉందో అండి, చూస్తే చాలా బాగుందండి. అసలు చాలా అంటే చాలా స్కల్ప్చర్. ఇంకొక దృశ్యం ఏంటంటే ఇక్కడ విష్ణుమూర్తి తన భార్యలతో కలిసి ఆదిశేషుపై విశ్రాంతి తీసుకున్న దృశ్యం అండి. చాలా అద్భుతంగా ఉన్నాయి. అదొక్కటే కాకుండా ఆ వెంకటేశ్వర స్వామి వారికి అతి ముఖ్యమైన శంకునామాలు, అలాగే చక్రము అవన్నీ ఒక ఫౌంటైన్ రూపంలో నిర్మించబడ్డాయండి. ఇవి మాత్రమే కాకుండా ఇక్కడ ఉన్న గ్రీనరీతో పాటు అండ్ పిల్లలు ఆడుకోవడానికి ఒక ప్లే ఏరియా కూడా పెట్టారండి. ఇక్కడ పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా, అండ్ మేము కూడా చాలా ఎంజాయ్ చేసాము. ఎందుకంటే ఇక్కడ స్వింగ్ చూశాక మనం పెద్దవాళ్ళమైనా కూడా చిన్న పిల్లలు అయిపోతాం కదా. అంతేకాదండి, ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం మనకి స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి. మనకి ఈ స్వామివారిని ఎప్పుడు చూడాలనిపించినా ఈ ఆలయంకి వస్తే మనకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ పార్కింగ్కి ఎలాంటి లోటు లేదండి. చాలా స్పేస్ ఉంది. ఇది 5 acres of ల్యాండ్లో నిర్మించారు. సో మనకి ఈ ఆలయంకి ఎవరైనా విజిట్ చేయని వాళ్ళు ఉంటే కంపల్సరీ విజిట్ చేయండి. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అభినయాస్ వ్లాగ్స్.